హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎండి కిచెన్. ఈరోజు మష్రూమ్ రైస్ ఎలా తయారు చేయాలో దాని తయారీ విధానం ఒకసారి చెప్తానండి. ఆ మష్రూమ్ రైస్ ఈరోజు మేము వీడియో చేసి పెట్టాము. ఇది చాలా ఈజీగా ప్రాసెస్. మనము తయారీ పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నామంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇది బ్యాచిలర్స్ కానీ న్యూ కపుల్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మేము 1/2 kg రైస్కి ఒక మష్రూమ్ ప్యాకెట్ని తీసుకోవాలి. మన క్వాంటిటీ బట్టి మన మష్రూమ్ ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలి. 1 kg రైస్కి 2 మష్రూమ్ ప్యాకెట్స్ తీసుకోవాలి. 1/2 kg అంటే 2 గ్లాసెస్ రైస్ ఉంటుంది కాబట్టి 2 గ్లాసెస్ రైస్కి 1 మష్రూమ్ ప్యాకెట్ సరిపోతుంది. దాని తయారీ విధానము, మొదట మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, పట్ట, లవంగాలు వేసి దాన్ని బాగా వేయించుకోవాలి. మష్రూమ్ నేను ముందే కడిగేసి క్లీన్ చేసి దాన్ని ఒకసారి వేయించుకొని పెట్టుకున్నాను. మామూలుగా పచ్చి వాసన వస్తుందేమో అనేసి మనం కర్రీ చేసేటప్పుడు వేయించుకుంటాం కదా, ఆ విధంగానే మష్రూమ్ని రైస్కి కూడా ఒక 2 minutes ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆనియన్స్ వేసి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ ఆనియన్స్ వేసి బాగా కలిపి ఇది బాగా మిక్స్ చేసుకున్నాక బాగా వేగిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గినంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 కప్పులో రెడీ చేసి పెట్టుకున్నాను. రైస్కి మనం 1/2 kg రైస్ కాబట్టి ఒక 2 గడ్డలు వెల్లుల్లి, అల్లము మనకు తగిన రైస్కి తగినంత క్వాంటిటీ తీసుకొనేసి దాన్ని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటాలు వేసి దాన్ని బాగా కలబెట్టి బాగా మగ్గిన తర్వాత మష్రూమ్స్ దాంట్లో వేసేయాలి. టమాటా వేగిన తర్వాత మష్రూమ్స్ వేయాలి. ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్లో మనం కావాల్సిన పదార్థాలు ముందే పెట్టుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, మష్రూము, మసాలా దినుసులు అంటే మనము నాన్ వెజ్కి చేస్తాం కదా, పట్ట, లవంగము, బిర్యానీ ఆకు అవి పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మష్రూమ్స్ వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా పౌడరు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. కొంచెంగా పసుపు వేసుకోవాలి. మనకు టేస్ట్కి తగినట్టు కారంగా కావాలంటే చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ మనకు కారం తగిన ఎక్కువగా కావాలంటే చిల్లీ పౌడర్ ఒక 3 స్పూన్లు వేసుకోవచ్చు. తక్కువగా కావాలనుకుంటే 2 స్పూన్స్ చాలు. దాంతోపాటు ధనియాల పొడి ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు, 4 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలబెట్టాలి. మనకు చిల్లీ పౌడరు మనకు క్వాంటిటీకి తగ్గట్టు, మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొద్దిమంది కారం ఇష్టపడతారు కాబట్టి, ఈ మసాలా రైసులు కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చిల్లీ పౌడరు మనకు 2 గ్లాసులకు కాబట్టి ఒక 3 స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ధనియాల పొడి ఒక 4 స్పూన్లు వేసుకోండి. పసుపు కొద్దిగా వేసుకొని బాగా మగ్గిన తర్వాత పౌడర్లన్నీ మగ్గిన తర్వాత మనం రైస్ బాస్మతి రైస్ ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తే చాలు. బాస్మతి రైస్కి మనకు పొడిగా రావాలంటే బాస్మతి రైస్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత. మనం ఆనియన్స్ వేసేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేస్తే ఇప్పుడు పౌడర్లన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత రైస్ వేసుకోవాలి. నానబెట్టిన రైసు 2 గ్లాసెస్ వేసుకొని నానబెట్టుకున్నాం కదా, అది వేసిన తర్వాత వాటర్ 1 గ్లాస్ రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. 1.5 అంటే 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని టేస్ట్ చూసేసి కలబెట్టేసి మూసి పెట్టేస్తే మనకు మష్రూమ్ రైస్ రెడీ అండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.